గుడ్ ఈవినింగ్ బాస్. రమ్మంటావా? చూడు మిస్ రూబీ, రేపు ఇక్కడ లక్షల విలువ గల వ్యవహారం జరగబోతుంది. కలకత్తా నుండి కొత్త పార్టీ వస్తుంది. ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ మిస్ రూబీ. నువ్వు వాళ్ళ ముందు డాన్స్ చేసి వాళ్ళను కోకా కోలా క్వాలిటీ ఐస్ క్రీమ్ ఫాంటాగా మార్చాలి. ఏమంటావు? సారీ, నా డాన్స్ కేవలం క్లబ్కే పరిమితం. రూబీ, నీకు కావాల్సిన డబ్బేగా, నేను ఇస్తాను. డబ్బు కోసం డాన్స్ చేసేవారు చాలా మంది ఉన్నారు. ట్రై చేయండి. నువ్వునండి, వచ్చి మీ కాలములు పని చేస్తాను. కొత్త పిట్ట కదూ, రెప్పరెప్పలాడుతుంది. జాన్, నీ ప్రజ్ఞ ఇక్కడ కాదు. రేపు కొత్త పార్టీ వస్తుంది, అక్కడ చూపించు. నీకెందుకు బాస్, ఆలోచన మీది, ఆచరణ నాది. గుడ్. అబ్బా, ముక్క తీయగానే ఈ జోకర్ గడు తయారు. సరే, ఆసు, రాజు, రాణి. ఏమ్మా? డాడీ డాడీ, నాకు అర్జెంట్ గా 1000 రూపాయలు కావాలి డాడీ. ఎందుకమ్మా? రేఖాన్ స్టోర్స్ లో కొత్త డిజైన్ బట్టలు వచ్చాయట, వెంటనే కొనాలి డాడీ. అమ్మా, బట్టల కోసమని మొన్ననేగా అంత డబ్బు తీసుకున్నావు? ఈ డాడీకి అసలు ఫ్యాషన్లే తెలియవు. డాడీ, మొన్నటి ఫ్యాషన్ మారిపోయింది డాడీ, ఇప్పుడు కొత్త ఫ్యాషన్ వచ్చింది. డాడీ, నేను వేసుకున్న హెయిర్ స్టైల్ కి ఈ డ్రెస్ అసలే మ్యాచ్ కాదు డాడీ. పోనీ ఒక చిన్న పని చేయమ్మా, అర్జెంట్ గా ఈ హెయిర్ స్టైల్ మార్చే మ్యాచ్ అయిపోతుంది. పో డాడీ, నేను సచ్చినా మార్చను. డాడీ, ఇది ఈ వారం లేటెస్ట్ హెయిర్ స్టైల్ డాడీ. డాడీ డాడీ, డోంట్ డిలే డాడీ. మీరు ఆలోచన చేస్తే ఫ్యాషన్ మళ్ళీ మారిపోతుంది డాడీ. డాడీ ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ. నేను తప్పదు. అంతేనా? అంతే. అయితే నేను ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళి తీసుకో. థ్యాంక్ యూ. ఏ యు సిల్లీ. ఓహో, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? పోండి. Come on, darling. Let us dance. Okay. Come on, Madhu. Thank you. Come on. సారీ డార్లింగ్, నాకు నిద్ర వస్తున్నది, వెళ్ళి పడుకుంటాను. Okay. గుడ్ నైట్. Good night.
రాఘవ ఏ రాఘవ అరే ఒరే ఊరిని అసాధ్యం కదా నువ్వా నాటకాలు రాఘవుడివి ఎన్ని సంవత్సరాలైందిరా ఎప్పుడు వచ్చావో ఎక్కడ రాజ్యంగు అజంతా హోటలా ఆహా ఇంటికి రాకుండా హోటల్లో దిగుతావా ఓ ప్లస్ హలో రూమ్ నెంబరు 111 ఎవరికి పంగనామాలు పెట్టడానికి వచ్చావురా గుడ్ వెరీ గుడ్ ఎన్ని సంవత్సరాలు అయిందో నిన్ను చూసి తప్పకుండా ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను ఓకే ఓకే మెయిన్ హాల్ సార్ ఇది కాంపౌండ్ వాల్ ఇది మెయిన్ రోడ్ రోడ్లు గీట చెప్తా చెప్పయా సారీ ఇది బెడ్రూమ్ ఇది డైనింగ్ హాల్ ఇది బాత్రూమ్ సార్ ఏమిటి సారీ ఇది కిచెన్ సార్ ఎందుకే కనపడదు ఏదో మిమ్మల్ని చూస్తే తేడా కంగారు పడ్డాను సార్ ఇదిగో ఇక్కడ మాత్రం ఉద్యోగం ఉండాలి అమ్మాయి కూడా మన ఆల్టరేషన్ ప్రకారం నన్నగరికి కంప్లీట్ అయిపోయి బిల్డింగ్ ఎందుకు ఎలా పడతావు చూసి చాలా కాలం ఏమిటి లవ్ అయిపోయావు నువ్వు లవ్ అయిపోయి నన్ను లవ్ అయిపోతున్నావా ఈ మధ్యన జబ్బు చేసిందిరా డాక్టర్లు ఏబిసిడి ఇంజక్షన్ ఇచ్చారు దాంతో కొంచెం బ్లడ్ రవ్వుపోయింది ఇప్పుడు కులాస్తే కదా బెటర్ బెటర్ సెక్రటరీ ఏముద్రా నీతో మాట్లాడదాం వచ్చా సంతోషం ఏరా మాధవ ఏమాత్రం సంపాదించావు ఈ రోజుల్లో సంపాదనే ఉంది రా ఎవడైనా సంపాదిస్తున్నాడు ఏదో 25-20 లక్షలు సంపాదించుంటావు అందాకలేదు నువ్వు దొంగ అది తేలిగ్గా దొరకవు నాకు తెలుసు సంపాదించి ఉంటావు లేదురా అసలు టికెట్ లేదురా 2 రా ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అంటే ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల కరెక్ట్ నాకు వచ్చారా సరిగ్గా నాకు వచ్చా అంటే చిన్నప్పుడు మన ఇద్దరం వాగ్దానం చేసుకున్నాం జ్ఞాపకం ఉందా ఆ వాగ్దానం నెరవేరుస్తానని ఆశ నాకేం కనిపించట్లేదురా ఏరా మా వాడు సరైన దారులు లేడురా అడ్డదారులు పెట్టాడు దానికి ఏముంది పూడి పడితే సరే అది ఆర్డర్లు పడుతుంది దానికనే కొంత టైం కావాలరా దానికే ఉందిరా కమా స్వీట్ తీసుకోవాలరా సంబంధం పడుకుంటాం కదా నేనే మాట్లాడుతున్నాను ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అవును మనం అనుకున్న ప్రకారం డబ్బు రెడీగా ఉందా అయితే ఓకే వెంటనే పంపిస్తున్నాను గుడ్ మార్నింగ్ బాస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాస్ అయ్యో బ్లడే గుడ్ మార్నింగ్ మేము బర్త్ సూట్ లో ఉన్నాం ప్లీజ్ సిట్ డార్లింగ్ ఇంకా ఇక్కడే ఉన్నావా ప్లీజ్ డియర్ రాత్రికి రానా డార్లింగ్ 9 తర్వాత తప్పకుండా ఈ అగ్గిపుల్ల కొన్ని లక్షలు విలువ చేస్తుంది అగ్గిపుల్ల దాంట్లో ఉంది బాస్ ఉన్నదంతా ఇందులోనే ఉంది మన దేశంలో రహస్యంగా మందుగుండు సామాను తయారు చేసే కేంద్రాల వివరాలు క్లుప్తంగా ఉన్నాయి ఇది మన ఏజెంట్స్ కి అప్పగిస్తే కొన్ని లక్షలు మనకు వస్తాయి సేట్ శ్యామ్లాల్ కు దీన్ని జాగ్రత్తగా అప్పగించు అతను ఎక్కడుంటాడు బాస్ హోటల్ రంగూన్లో రూమ్ నంబర్ 122లో ఉంటాడు ఈ దెబ్బతో మదన్ మోహన్ కోటీశ్వరుడైపోతాడు వచ్చేసాడు రా రాడని చెప్తారే దండం పెట్టండి రా అందరూ కలిసి వాడి తప్ప ఏం లేదురా ఇక్కడ ఆడపిల్లలు ఎవరు లేదుగా దాని గురించే లేట్ సర్వర్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో కుర్చీలు బెంచీలు బలలో కాఫీలు కప్పులు మంచినీళ్ళు అంతేగాని ఇంకేమీ బిల్లులు మేనేజర్లు లేరా ఉంటారండి లేకపోతే పిండి రుబ్బుతుంటారు సరిగా మాట్లాడుతున్నావే నీ పేరేమిటో సర్వర్ సుందరం
సర్వర్ సుందరం. సుందరయ్యరా, ఇక్కడ సర్వర్ సుందరం రా, చూసావా? అదే చూస్తున్నాను రా. వచ్చి ఎన్నాళ్ళు అయింది? మొన్ననే సార్. ఎప్పుడు పోతావు? అదేం సార్ అట్లా అంటారు? మొన్న మా ఊరు సినిమా థియేటర్ లో సర్వర్ సుందరం చూశాను సార్. అట్లా నాకు కూడా అదృష్టం కోరుతుంది ఎవరు ఇక్కడికి వచ్చాను సార్. సర్వర్ సుందరం లాగా నీకేం తెలుసు నాయన? ఎవరైనా రాధ వస్తే 2 సాదా. రాధా వస్తేగా అమ్మ ఉందా? నీకు అమ్మ కావాలా అదృష్టం కావాలా? 2 కావాలి సార్. 2 కావాలంటే నువ్వు సర్వసుందరం కాలేవు. ఇక్కడ ఏమున్నాయి నాయన? స్పెషల్ సార్, చాలా బాగుంటుంది. బాగుంది లేనిది మేం చెప్పాలి రా, పోయి పట్టుకొని రా. నా మాట నమ్మండి సార్. ఎవరి దగ్గర చెప్తున్నావు ఇక్కడ కాఫీ బాగుందని? ఈ హోటల్ కాఫీ బాగుంటే నువ్వు ఎందుకురా కాకా హోటల్ కాఫీ తాగుతావు? సరే టెంట్ సుందరా ఎందుకురా ఇది గందరగోళ? పచ్చకొక కట్టిన వాళ్ళంతా మా పెళ్ళామంటే తంతారా, పోయి పని చూడరా. ఒరే ఉన్నారా, ఏం తాగుతావరా? నాకు కాఫీ వద్దు. యాపిల్ జ్యూస్ కావాలి. యాపిల్ జ్యూస్ మంచి నీళ్ళు వద్దు, సోడా. నువ్వేట్రా? నాకేదైనా పర్వాలేదు. ఇడ్లీ రా. ఎవరు పోదు దాని గురించే నిన్ను బయట తీసుకురాలేదు. చూసినాయంటే 1, 2, 3 కాఫీ. 3 1 జ్యూస్ రా. 1 జ్యూస్ 2 కాఫీ. సరే అప్పుడు ఇడ్లీ చూసావు, ఇప్పుడేమి పెసరట? రాణి. ఏ రాణి? కొరడా రాణి, రౌడీ రాణియా? మన కాలేజీ క్వీన్ ఆఫ్ అవర్ కాలేజ్. ఊరుగా నారాయణ. రాణి, నీ ముఖమనే చంద్రమండలానికి నేను రాకెట్ అగ్గుతున్నాను. అందుకో. అరే, నా రాకెట్ సేఫ్ గా చంద్రమండలం చేరింది. ఎవరిని తెలియలేకుండా గాలిలో రాకెట్ పంపిస్తాను సార్. మాట్లాడలేంట్రా? దాని దగ్గర రప్పిస్తాను చూడు. టెంట్ సుందరా ఆగు. ఎంతరా పెట్టు? 10 రూపాయలు. ఒరే చాలా తక్కువ రా, కొంచెం ఎక్కించరా రేటు. అరే నా దగ్గర ఉన్నదే 10 రూపాయలు. దానికి మించి నీ దగ్గర ఎలా ఉంటుంది? తమ్మారాదం. అబ్బాయి టెంట్ సుందరా, ఆ టేబుల్కి ఎవరయ్యా సప్లై? ఏమో తిన్నారు? 4 జాంగ్రీ 4 మసాలా దోశ 2 యాపిల్స్ ఇస్తారు. 4 జాంగ్రీ 4 మసాలా దోశ 2 యాపిల్స్ ఇస్తారు. ఇప్పుడు తెలిసిందట్రా ఆడవాళ్ళు కోకలు బొడ్డు కిందకి ఎందుకు జారిపోతున్నాయో. నాతో వచ్చేది నా దగ్గర తినకుండా ఫ్రెండ్స్ దగ్గర తినేది. ఎంత అయింది బిల్లు? 9 రూపాయలు 70 పైసలు సార్. 9 రూపాయలు 70 పైసలు సార్. 10 రూపాయలు ఉంచు. ఉంటా మీతో నువ్వే పట్టుకో సార్. పాల బిల్లు మీరే కూడా సార్. అత్త కూతురు. కూర్చో. ఏం తీసుకుంటావు? ఎవరిథింగ్ క్లాస్ అయిపోయిందా మేడం? అమ్మా మిమ్మల్ని తొందరగా ముగించి రమ్మన్నారమ్మా. ఎవరు? మీ బావట, మీ మామ కొడుకు. ఏమిటే నీకు మామ కొడుకున్నాడేమి నాతో ఎప్పుడు చెప్పలేదే? అవునే, మనగా చెప్తుంది. అవన్నీ పర్సనల్ మ్యాటర్. నాన్ సెన్స్. నా మామ కొడుకు అని చెప్పాడా? లేదమ్మా, మీరు ఆయన గారు అత్తగారు కూతురుని కూడా చెప్పారమ్మా. మీకు తోకలేదని కూడా బాధపడ్డాడమ్మా పాపం. వాట్ కౌంటర్? I'll break his bloody neck. మనం ఎట్లా ఉంటే ఏమిరా, మనం ఉంటే చోటకే అమ్మాయి వస్తుంది. తొందరగా పారిపోరా, దెబ్బలు తింటా. ఒరే ఊరుకురా, ఎవరో దెబ్బలు తింటారు చూస్తా. చూస్తాం. సిగ్గులేదు, చదువుకోవడం లేదు. ఎంతకాలం నుంచి మొదలెట్టారు ఈ పని? ఇడియట్. నేను నీకు అత్త కూతురున్నా. నేను తినడానికి నువ్వెందుకు పిల్లిచ్చా? నీకులానే అడుక్కునే తినేదాన్ని అనుకున్నావా? మాట్లాడు. నేను రాకెట్ పంపించానే, చేరిందా? రాకెటా? అనవసరంగా మాట్లాడుకు. పైలోడు కట్టి చేతికిస్తాను. ఇదిగో నువ్వు ఇచ్చిన డబ్బు. మళ్ళీ ఎప్పుడైనా తోకాడించావా తెక్కొట్టిస్తా. మైండ్. బిల్లు ఇచ్చింది నువ్వు. ఇంత అందమైన అమ్మాయిని కోతిని చెప్పింది నువ్వు. తిట్టుందా ఆగారా? తెలుస్తాయితే వీడా నన్ను తిట్టింది. మూతి చూస్తే తెలియలేదు. ఒరే రాణిని ఎలాగైనా అవమానం చేస్తారని బెట్టు కట్టావే, చూసావా? నన్నే అవమానించాలనుకున్నావా?
అందరిలో నిన్నే అవమానిస్తాను చూడు. ఏమండి బాగా కొట్టారు, బాగా తట్టారు. ఏమండి ఆహా, వాడిది వాడికి పోయింది, రాణిది నాకు ఉంది. దీంట్లో ఏమో విషయం ఉంది. నీకు పెళ్లి చేస్తే మా బాధ్యత కొంత తగ్గుతుంది, ముచ్చట తీరుతుంది. ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదమ్మా. అదేమిటి? భూషణం మామగారు అబ్బాయి డాక్టర్ పూర్తి చేశాడు. నా చదువు ఇంకా పూర్తి కాలేదుగా. చూసారా దాని ధోరణి? చూస్తున్నా. నాకు కాలేజ్ టైం అయింది, వస్తా డాడీ. కాస్త దానికి నచ్చ చెప్పక అలా ఊ అంటారేమండి? చెప్పాల్సినంత నువ్వే చెప్పావుగా. ఇదిగో రాజ్యం, నువ్వు అనవసరంగా తాపత్రయపట్టమే గాని ఆ కళ్యాణ ఘడి అంటూ వస్తే ఆపటం ఎవరి తరం కాదు. సర్లే, భోజనం వడ్డిద్దు కానీ పద. అమ్మా శాంతి, హాజరు తీసుకోనన్నా. ఈ పూజలు ఎందుకో నాకు తెలుసమ్మా. ఆ ఏడుకొండల వాడు మహా గడుచువాడు. నీకు తగిన వరుణ్ణి ఎప్పుడో ఎక్కడో నిర్ణయించి ఉంచాడమ్మా. పోనన్నా. నా సంగతి నీకు బాగా తెలుసు. మొండితనం మాని నన్ను అర్థం చేసుకో. వదలు. వదలకపోతే వదలగొట్టాల్సి వస్తుంది. మర్యాదగా ఆమె చేయొదలు. ఎవడ్రా నువ్వు? నేనెవరో తెలుసుకునే అవసరం తెచ్చుకోకు. ముందు ఆమె చేయొదలు. మిస్టర్ జాన్, బాస్ మిమ్మల్ని రమ్మంటున్నారు. ఐ షల్ సీ యూ ఆఫ్టర్వర్డ్స్. సమయానికి వచ్చి ఆదుకున్నారు, చాలా థ్యాంక్స్. మాకది మీకు ఇది అలవాటేగా. అయినా ఈడొచ్చిన పిల్లలు వేళాపాడా లేకుండా నీళ్ళలో దూకుతుంటే రోడ్ మీద సూరుకుంటారా? ఇంత చిన్న సహాయానికి అన్ని మాట్లాడాలా? అబ్బో, కోపం వచ్చిందా? రాబోయి ఆగిపోయింది. ఏ? మీరు ఆదుకున్నారని నేను ఆదరించబడ్డాను. ఓహో, మీ పేరు? కల్పన. ఎవరి కల్పనో? కల్పించుకునేవాడిని బట్టి. మీరు చదువుకుంటున్నారా? తీరిక సమయాల్లో ఈత నేర్చుకుంటూ ఉంటాను. నేర్చుకోవడం అయిందా? ఇంకా పూర్తి కాలేదు. ఎప్పటికవుతుందో? నేర్చుకున్న తర్వాత. వెరీ గుడ్. అందంగా ఉన్నవాళ్ళు అంతగా మాట్లాడలేరు అంటారు. కానీ మీరు అందంగా ఉండి కూడా చాలా చాలా అందంగా మాట్లాడుతున్నారే. అందంగా ఉన్న వాళ్లకు అన్ని అందంగానే ఉంటాయి. మీ పేరు? నా పేరా? మర్చిపోయాను. మళ్ళీ కలిసినప్పుడు నాకు అవసరం అనుకున్నప్పుడు నా అడ్రస్ మీకు తప్పకుండా ఇస్తాను. వస్తాను. టాటా. జాన్, 2 రోజుల్లో విదేశ ఏజెంట్ కరీం ఖాన్ ఇక్కడికి వస్తున్నాడు. వాడితో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అండర్స్టాండ్? ఆ విషయం నాకు చెప్పాలా బాస్? అలా గో. ఓకే బాస్. బాస్, నాకు కొంత డబ్బు కావాలి. డబ్బు డబ్బు డబ్బు
చలవతి నీకు ఎంత ఇచ్చినా డబ్బు దారం తీరటం. దానికే ఉంది బాస్, అవసరమైనప్పుడు మీరు ఇస్తుంటారు, నేను తీసుకుంటాను. కాదంటే ఏ బెదిరిస్తున్నావా? అబ్బే అంత మాట అనకండి, మీ క్షేమం కోరేవాణ్ణి నేను ఒక్కడిని. గట్టి రగ. క్షేమం కోరుతాడని నా క్షేమం తీసుకో. ఎంతైనా బాస్కి చలపదంటే You get from here. Bloody bugger is blackmailing. ఏమిటి మేడం, ఏం జరిగింది? పంచర్ అయిందండి. పంచరా? మీకేం అభ్యంతరం లేకపోతే నా కార్లో డ్రాప్ చేస్తాను. పర్లేదు, రండి. థ్యాంక్స్. చూడండి, మనం ఎవరో గాని మన ముందున్న అర్థం మన ఇద్దరిని ఏకం చేస్తుంది కదండి. మీరు చాలా చక్కగా మాట్లాడతారే. మీలా వినేవాళ్ళుంటే ఇలా ఎంతకాలమైనా మాట్లాడాలి. సారీ. పడ్డారా? కాదు, పడేశారు. అదృష్టం ఉంటుంది. మీరు కాదు, మీ కారు. కారు ఆపండి, అదిగో అక్కడే మా ఇల్లు. ఆపండి. థ్యాంక్స్ మిస్టర్. నా పేరు మిస్టర్ కాదు, మధు. సారీ. మళ్ళీ మీ దర్శనం? నేను తరచు సిల్వర్ ఫ్రెండ్స్కి వస్తూనే ఉంటాను. అలాగా, అయితే అక్కడే కలుసుకుందాం. ఓకే. ఓకే, బాయ్. బాయ్. గుడ్, వెరీ గుడ్. గురి చూడకుండా కొట్టినా రెడ్ కరెక్ట్ గా ప్యాకెట్లో పడిందే. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. మీకది ఓ, చదువుకుంటున్నట్టున్నారు. మీకు మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉందే. మరీ అంత ఇదిగా తీసిపారేకండి. మీరు ఒకప్పుడు స్టూడెంటేగా. అయ్యయ్యో, నేను ఇప్పటికీ స్టూడెంట్నేనండి. దేనికి? బ్రతుకు తెరువు. మీరు చక్కగా మాట్లాడతారే. నిజంగానే అంటున్నారా? అక్షరాల నిజం. అరే, ఈ గేమ్ మీరు కూడా ఆడతారా? ఆడాలనే వచ్చాను. ఎవరితోనో? మీతోనే. అయ్యయ్యో, నేనంత ఎక్స్పర్ట్ని కాదండి. ఈ అలంకారం అంతా నాకోసమేనా? సహన్ నా కోసం కూడాను. ఎవరో ఇటు వస్తున్నట్టున్నా. మనం వేరే చోటుకి పదం పద. చూడండి, నాకు భయం వేస్తోంది. వాళ్ళు రౌడీలా ఉన్నారు. నువ్వేం భయపడకు జయ, వాళ్ళ సంగతి తెలుసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఏ మిస్టర్, పెళ్ళి పొగర కింద? ఆడవాళ్ళంటే పడడం నీకే కాదు, నాకు తెలుసు. ఏమిట్రా నీకు తెలిసింది?
తెలిసిందా? ఇంకెప్పుడు ఆడపిల్లల జీవితాలతో ఆటలాడకు. అయితే ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. అవును, బీ కేర్ఫుల్. మళ్ళీ ఎప్పుడైనా ఆడపిల్లలతో కనిపించావో జాగ్రత్త, తెలిసిందా? హలో రాణి. రాణి హలో. నిన్న మీ ఫ్రెండ్ కింద దెబ్బ మర్చిపోయావా? ఉండమ్మా, 10 రూపాయల నోటు చిన్న పెంకులా విసిరి పారేసావే. తెల్లని నోటు మార్క్ చేయడానికి నేనే దొరికానా? చెల్లకపోతే ఇలా ఇస్తే వేరే నోటు ఇస్తాను. తొందరగా. అరే డబ్బే లేదే, ఏం చేయాలి? ఏం చేయాలి? దాన్ని బయటికి పోదాం. అవును, పట్టబోగల మనం ఇద్దరు కలిసిపోతున్నా అందరూ చూస్తారుగా. దూరం పోదాం. మిస్టర్ ఒళ్ళేలాగుంది? ఇలాగే ఉంది, ఇంప్రూవ్మెంటే కాలే, ధార్యమైన ఉందా? మిస్టర్ అనవసరంగా మాట్లాడుకో, రేపు నా ఇంటికి వచ్చి తీసుకెళ్ళు. డబ్బు కోసం ఇంటికి రావాలన్నా? నువ్వేమి సంక్రాంతి మామూలు ఇస్తావు? తెచ్చునొచ్చి అరకు అందరూ వింటారు. ఓహో ఆగకూడదా? దా ఆ చెట్టు కింద కూర్చొని మాట్లాడదాం. నువ్వు వస్తున్నావా? ఎవరు వినరా? I'll break your bloody neck. సరే, రేపే తెచ్చి నీ మొహం మీద పారిస్తాను. చూస్తాను. చూడు. చూస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉంటాను. పోయి పని చూడరా. బాబు, నువ్వు ఇంతవరకు మాట్లాడుతున్నావే, ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? ఎందుకు అడుగుతారులేండి, ఆ పిల్ల నా అత్త కూతురు. అత్త కూతురా? మరి అయితే ఎందుకు అలా తిట్టి వెళ్ళిపోయింది? అది తిట్టడం, నేను పడడం ఇదంతా అలవాటే. ఆడపిల్లలు కదా, డబ్బు అడిగేప్పుడు ఇవ్వకుండా పోతే అంతే. నువ్వు డబ్బు ఇవ్వాలా? అవును. మరి అమ్మాయికి అమ్మా నాన్న లేరా? వాళ్ళమ్మ నా అత్త చచ్చిపోయింది. మరి వాళ్ళ నాన్న ఒట్టి తాగబోతు. ఎప్పుడు నాటి సారాయం తాగేసి వీధిలో తిరుగుతుంటాడు. ఎన్నిసార్లు అతని నేను ప్లాట్ఫారం నుంచి ఇంట్లో వదిలేను తెలుసా? ప్లాట్ఫారం నుంచి నాటి కదా, మాస్ అంటే క్లబ్బులు పడిపోతాడు. బాడికి పొగరు సార్. వయసు వచ్చిన పిల్లల్ని ఇట్లా ఉంచుకున్నాడంటే నాకు ఇచ్చి చేస్తే పోదా? అసలు దాని విషయమే పట్టించుకోడు బ్రూట్. పోనీ నువ్వే పట్టించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని అడిగితే పోలా? పోదు. ఆయన లేడా? వాడి చావడు సార్. పిక్ పాయింట్ కొట్టేసి జైల్లో ఉన్నాడు. ఏమిటి, వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడా? ఆరి పాపి. పాపి ఎలా తెలుసు? వాళ్ళ నాన్న చెప్పాడు. సరే, నీకు అమ్మా నాన్న ఉన్నారా? లేరు, చచ్చిపోయారు. మీ నాన్న పేరేమిటి? నెల్లూరు రంగయ్య. నెల్లూరు రంగయ్య కొడుకు అంటావు నువ్వు? నా నాన్న మీకు తెలుసా? మీ నాన్న నాకు తెలియకపోవడం ఏమిటో, నా చిన్ననాటి స్నేహితుడు. అలాగా, కొంచెం ఉండండి, వస్తాను. సరే, మీ నాన్నకు అక్కా చెల్లెళ్ళు ఉన్నట్టు నాకు చెప్పలేదే. మరి ఆ అమ్మాయి మీ అత్త కూతురు అంటున్నా? అత్త కూతురే, కానీ మేనత్త కూతురు కాదు. నేను రానా? నెత్తి మీద ఒకటిస్తే నిజం బయటపడుతుంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ధనవంతుల బిడ్డ. వాళ్ళ నాన్న పెద్ద లక్షాధికారి, గౌరవనీయుడు. అటువంటి పెద్ద మనిషిని పట్టుకుని తాగుపోతుంటావా? కౌంటర్. రాని వాళ్ళ నాన్నగారు మీకు తెలుసా సార్? నేను చూడలేదు, ఆయన గురించి చాలా విన్నాను. మన్నించండి, ఆ అమ్మాయి మీద చెప్పలే అనురాగం పెంచుకున్నాను. దాని గురించి ఏదేదో వాగేశాను సార్. పర్వాలేదు, నా దగ్గరే అన్నది. వాళ్ళ నాన్న వినలేదు. నువ్వు మనస్ఫూర్తి ఉన్నావా? నేను అబద్ధం చెప్పాను సార్. గుండె తెరిచి చూడండి. మరి ఆ అమ్మాయి ధనవంతుల బిడ్డే, పెళ్లి చేసుకుని పోషించగలవా? జట్కా బండి తోలిన బతికిస్తాను సార్. బండి ఉందా లేదా? గుడ్ గుడ్. నా స్నేహితుడిని రేపు వాళ్ళ ఇంటికి పంపించి విషయాలు మాట్లాడిస్తాను. నువ్వు రేపు ఇదే టైంకి ఇక్కడికి రా. నిన్ను తీసుకొని నేను అక్కడికి పెడతాను. చాలా థ్యాంక్స్ సార్. తప్పకుండా వస్తావు కదా? వస్తాను. కోటు, షూటు, టై, వాకింగ్ స్టిక్. పెద్ద మనిషి అనుకున్నాను. బ్రోకర్ సిటీ కదా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీ సర్వీస్ రిసీవ్ చేసుకోవడం చాలా కష్టం అండి. ఇంత మాత్రానికేనా? ఆడవాళ్ళ హృదయాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళని ఏమనాలి? ఏదో ఒకటనండి. ఫలానా అనాలి అని చెప్పే అనుభవం నాకెక్కడిది? మా ఫ్రెండ్స్ అందరికీ మీరంటే చాలా ఇష్టం. అంటే మీకు ఇష్టం లేదా?
ఐ మీన్ నాకు కూడా. ఏమండి, మీకు ఎప్పుడు సుందరమైన ప్రదేశాలు చూడాలని అనిపించదా? ఎందుకుండదు? ఏ మీరు చూపిస్తారా? ఆహా, మీకు ఆ ఉద్దేశం ఉంటే త్వరలోనే నేను సుందరమైన ప్రదేశం చూడడానికి పెడుతున్నాను. వస్తారా? ఓ తప్పకుండా. అలాంటివి చూడాలని నాకెంతో ఆశగా ఉంది. చూసారా మీ అభిప్రాయం ఇట్టే కనిపెట్టేశాను. చూస్తాంగా, ఇంకా ఏమేం కనిపెడతారు? మీరు అవకాశం ఇస్తే తప్పకుండా కనిపెడతాను. కమా త్వరగా కానివ్వండి, ఎంతసేపు నేను నిలబడను. అవునండి, ఈ కాలం వాళ్ళకి నీరసం ఎక్కువ. ఇదిగో జస్ట్ మినిట్. ఏమండి ఇంతకీ నా మీద మీ అభిప్రాయం ఏమిటంటారు? నీలా మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా ఇదండి. ఇదే ఏమండి తీసుకుంటలేండి మీ బొమ్మ. వీడెవడో పిచ్చివాళ్ళ ఉన్నాడే. డబ్బు కరెక్ట్ గానే ఉంది. మిస్టర్ కరీం ఖాన్, మన వ్యాపారం ఎప్పుడు ఇలాగే జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. अल्लाह का ऊपर भरोसा रखो, మన వ్యాపారం హమేషా హమేషా జిందాబాద్. ఖుదా హాఫిజ్. ఖుదా హాఫిజ్. వ్యాపారం అయిపోయిన తర్వాత నీ ఆఫీస్ లేదు, నా ఆఫీస్ లేదు. ఏమంటావు జాన్? యా ఏమండి, మీరు తరచు నైట్ క్లబ్స్కి వస్తూ ఉంటారా? ఏ మీరు కూడా వస్తుంటారా? నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అనుకోండి, కానీ మిమ్మల్ని ఎక్కువగా చూస్తున్నాను. నేను కూడా మిమ్మల్ని తరచుగా చూస్తూనే ఉన్నాను. ఏమండి, మీరు నాకు మాట ఇచ్చారు, గుర్తుందా? మాట చెప్పుడు? చూసారా అప్పుడే మర్చిపోయారు. మీ ఆడవాళ్ళంతా ఇంతే. ప్లీజ్ చెప్పండి. అదేనండి, టెన్నిస్ కోర్టు. మీరు నాతో సుందర ప్రదేశాలకు వస్తా అన్నారు, జ్ఞాపకం లేదా? ఓ అదా, ఎప్పుడు వెళ్తున్నారు? రేపే. ఓకే.
ఏమండి ఏమిటలా వణికిపోతున్నారు? చాలా చలిగా ఉందండి. మీకు ఈ వాతావరణం కొత్త కదండి, కొంచెం చలిగానే ఉంటుంది. మరి కొంచెం ఏమిటండి, విపరీతంగా. నాకు కొంచెం ఉండండి, ఇప్పుడే వస్తాను. ఇదండి చలికి మందండి, కొంచెం పుచ్చుకుంటే చలిగిరి ఎగిరిపోతుంది. అబ్బే వద్దులేండి, ఎలాగో నిద్రపోతాగా. అది కాదండి, వాతావరణం మారినప్పుడు నేను కూడా వాడుతుంటాను. కొంచెం ఘాటుగా ఉంటుంది, కానీ తర్వాత పుట్టిస్తుంది రండి. ఏమిటండి ఇది ఇలా ఉంది? అదే నిద్ర మందండి. ఇప్పుడు కొంచెం ఘాటుగా ఉన్నా బాగా నిద్ర పడుతుంది. తెల్లవారేసరికి చాలా హ్యాపీగా ఉంటుంది. మరి కొంచెం వద్దండి. అయితే ఉండండి, రేడియో పెడతాను, ఇంకా హ్యాపీగా ఉంటుంది. రేడియో ఆఫ్ చేయండి. ఎంత పని చేశా? గుడ్ మార్నింగ్ కల్పనాదేవి. రాత్రి మీకు బాగా నిద్ర పట్టిందనుకుంటాను. బాను, నా మనసేం బాగాలేదు, ముందు ఇంటికి వెళ్ళాలి. నాకే అభ్యంతరం లేదు, సరదాగా వచ్చాం. మరో 2 రోజులు ఉంటే హ్యాపీగా ఉంటుంది. లేదు, ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. ఓకే సార్. సార్, ఎవరు లేనట్టుంది. నోరు మూసుకో. మరే బాగుంది సార్. పెళ్ళైన తర్వాత పెళ్ళ ముందు నోరు మూసుకోవాలి, మామ ముందు కూడా మూసుకోవాలా? ఇంత గొప్పలు కనీసం మర్యాదలు ఇచ్చేదానికి కూడా ఎవరు లేరు. ఇక్కడ ఉంది సార్, వేసి పెట్టారు కింద. మర్యాదలన్నీ కాళ్ళ కింద వేసి పెట్టారు. మెల్లగా మాట్లాడు. నీ మాటలు ఆయన విన్నాడంటే నీ పనంతే. ఎవరో వస్తున్నట్టున్నారు. సరే సరే. సారా, ఎవరు వస్తున్నారు?
అరవద్దు. ఇంట్లో ఎవరు లేరా? నేనున్నానుగా. నువ్వు ఎందుకయ్యా? యజమాని లేరా? నేను యజమాని. నమస్కారం సార్. ఎవరు మీరు? నా పేరు నెల్లూరు రంగయ్య. వీడు మా అబ్బాయి చిట్టిబాబు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. చెప్పండి. చెప్తానుండరా. నిన్న నా స్నేహితుడు మిమ్మల్ని కలుసుకుని అబ్బాయి పెళ్లి విషయం మాట్లాడాడు కదా. అదే అంటే నా కూతుర్ని మీ కొడుక్కిచ్చి పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం అన్నమాట. దాని గురించే వచ్చాను సార్. సార్, ఈడు వచ్చిన పిల్లని ఇంట్లో ఉంచుకోకూడదు. మీకు తెలియదా? పిల్ల ఇంట్లో ఉందా? లేదండి బయట వెళ్ళిందా, కాలేజీ వెళ్ళిందా అని అడిగాను. కాలేజీయా? షాపింగ్, స్విమ్మింగ్, సినిమా గోయింగ్, ఆ తర్వాతనే కాలేజీ గోయింగ్. నానా ఏమిటిది? ఈయన మాటకి మాట బక్షీస్ ఏమైనా ఇయ్యాలనా? నోరు మూసుకుని అలా కూర్చో. ఆయన చాలా పెద్దవాడు, పెద్ద రాజకీయ నాయకుడు. అందరికీ నమస్కారాలు పెట్టడం అలవాటు. అందుకే అలా 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 అలవాటు అయిపోయిందనమాట. మిమ్మల్ని కూర్చోమలే. అబ్బా, ఎందుకంటే అలా కసురుకుంటారు? వాడు అసలే పసివాడు. పసివాడు. రైట్. ఆయన కూర్చోమనకుండా ఎందుకు కూర్చున్నావు? కుర్చీలు ఎందుకు వేశారు? కూర్చోడానికేగా. ఇప్పుడు చెబుతున్నాను, మీరు కూర్చోండి. అక్కర్లేదు, నిలబడే ఉంటాం. ఎలా? ఒరేయ్, దిగరా. మొత్తానికి వీధి బడి బుద్ధి పోనిచ్చావు కాదు. నా కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు మీ అబ్బాయికి ఏ ఏ ప్రత్యేక అర్హతలు ఉన్నాయి? ఏ సార్ అలా అడిగారు? నాకంతా తెలుసు. వంట తెలుసు, ఇల్లు ఊడవడం తెలుసు, గుడ్డలు ఒదికి ఆరవేయడం తెలుసు. చీరలను చెప్పేదానికి సిగ్గవుతుందిలే. నేను బయట చెప్తున్నాను, మీరు చెప్పరు. అంతేగా డిఫరెన్స్. నేనా నాన్న? నువ్వే నాన్న. కాలేజీలో చదువుతున్నాడు. కాలేజీ కాదు, ఆస్తి ఎంత ఉందని. ఆస్తి ఎలా సార్ ఉంటుంది? కాలేజీలో సీటు దొరకడానికి అయిపోయింది. కాలేజీ సరేనయ్యా, తర్వాత ఏం చేద్దామని? స్ట్రైక్ చేద్దామని. స్ట్రైక్ లాస్ట్ వీక్ అయితే చేయాల్సింది. ప్రిన్సిపాల్ ఊళ్ళో లేడు. ఇంత బాధ్యత లేని వాడికి నా కూతుర్ని ఎలాగా ఇచ్చేసేది? ఒక్కగాను ఒక్క బిడ్డ, ఒక్కతే కూతురు. నానా నానా విచారించి ఏ లాభం? కావాలన్నా ఆయన భార్య లేదుగా. తల్లి లేని బిడ్డ. కావాలా? ముందు నా పెళ్లి జరిగినాయి, తర్వాత ఆయన పెళ్లి చేస్తాను. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. అందరూ నా డబ్బును చూసి నా కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. మీలాంటి వాళ్ళని ఎంతో మందిని నేను చూశాను. ఎవరికి కావాలి డబ్బు? మీరే పెట్టుకోండి. ఒకటి తెలుసా? ఏమిటది? మీరు సస్తే సంతోషించే వాళ్ళు మొదటి వాడు నేనే. నేను సస్తే సంతోషిస్తావా? ఏడవను. రాదు. నా తంతా తిందామనా? ఉంటేగా తినేదానికి. మీరు ఎంత బాగా తెలుసా? ఎవరికి? ఎవరికో కాదు, గవర్నమెంట్ కి. ఇన్కమ్ ట్యాక్స్, అడ్వాన్స్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ల్యాండ్ సీలింగ్ వచ్చేసింది. ఇవన్నీ ఇస్తే ఏమి మిగులుతుంది? దాని గురించి చెప్తున్నాను. అడ్వాన్స్ గా మీరు వెళ్ళండి. ఉంటారా? టాటా చెప్పి వెళ్తారా? ఉంటే ఇంకో ఏమేమి ట్యాక్సులు వస్తాయో. అవునవును, తొందరగా చచ్చిపోవటమే చాలా మంచిది. నిలబడి చస్తే దెబ్బ తగులుతుంది. కూర్చొని చచ్చిపోండి. ఏంటిది? చచ్చిపోయి కూర్చుంటాడు. ఏమో పోతాడా? తాహతకు మించి సంపాదించిన వాళ్ళు ఎట్లా దాచుకోవాలని మీరు ఆ కాలు చాపుకొని కూర్చుంటారు. నాలాంటి వాళ్ళు కాయ కష్టం చేసి కట్టుకున్న పెండ్లాన్ని, పుట్టబోయే పిల్లాన్ని, పుట్టేది లేని తర్వాత మమ్మల్ని నమ్మి ఉంటారే, వాళ్ళని కాపాడుకోవడం మా భీతి. కాపాడుతాం. కాలు చాపు. ఆహా, చిట్టి బాగా చెప్పావు. సుమారు చెప్తాను. నీలాంటి ఆశయాలు ఉన్నవాడే ఈ ఇంటికి కాబోయే అల్లుడు. ఏమి లాభం? నీకు అర్థమైంది, అసలు ఆయనకి అర్థం కాలేదే. డాడీ డాడీ, అరే ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆహో, పెళ్లి కుమార్తెను చుట్టానికి వచ్చాడా? ఏ డాడీ? వారేనా వీరు డాడీ? మామయ్యని గౌరవ లేకుండా ఎందుకు మీద చదివేస్తున్నా? డాడీ మళ్ళా మళ్ళీ చదివేస్తున్నా. ఇది నా డాడీ, అదిగో నీ డాడీ బతికే ఉన్నాడు. ఓహో, నా డాడీయా? అవును. డాడీ హాయ్. ఒళ్ళలో ఉంది. అయ్యా డ్రైవర్. నా అన్నప్పుడే అనుకున్నాను ఇదేమో బక్షీస్ కేసు అని. నాకేం తెలియదమ్మా, మీ నాన్నగారే నా చేత ఈ నాటకం అంతా ఆడించారు. ఏం నాన్న ఈ నాటకం? నానా మీది వచ్చేస్తుందా?
ఇది ఏమిటి నాటకం? చెప్పండి నాన్న, చెప్పు నాన్న. ఒరే నోరు మూసుకోరా. ఇవాళ ఒక్కరోజే రా నేను నీకు నాన్నను. అది పుట్టినప్పటి నుంచి దానికి నేను నాన్నరా. ఏంటి? అవును, రాణి తండ్రి దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడని నువ్వు చెప్పావే, ఆ తండ్రినే నేను. నీ కథ ఏమిటో తెలుసుకోవాలని ఈ నాటకం ఆడాను. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు. నా అభ్యంతరం లేదు. మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. వీల్లేదు. అలా అనకమ్మా. చిట్టి చాలా గట్టివాడు, శ్రమించి జీవించాలనే పాలసీ గలవాడు. ఓ డాడీ, దయచేసి ఈ విషయంలో మాత్రం నన్ను బలవంతం చెయ్యొద్దు. అమ్మా, నా మీసం మీసం. Stupid, scoundrel, idiot, fool! సార్, ఆమె నాన్న ఎవరో తెలియకుండా తాగబోతూ దొంగ అని ఏమేమో వాగేశాను. తెలియకుండానే బాగుతుంటాను. సార్, నన్ను మన్నించి రాణి నాకిచ్చి పెళ్లి చేసేయండి. లేకపోతే ఇన్ని రోజులు పెంచుకున్న ప్రేమ గంగప్పలైపోతుంది. పోకూడదు. చిట్టి, నువ్వు తెలిసన్నా తెలియకన్నా, అమ్మాయి అవునన్నా కాదన్నా, అమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. మీరే నా మావ. చాలా గట్టివాడే. మంచి చిల్లరున్న చిన్న కొట్టుకొచ్చాను. నువ్వు కిరకల్లాడి ఆయన కరకల్లాడిచ్చావో మన గల్లా పెట్టి కిరకల్లాడిపోతే జిల్ జిల్ కొవ్వ ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. కూర్చోండి. ఇప్పుడు వస్తాను. చాలా చక్కటి. నీ పేరులాగే నువ్వు కూడా చాలా జింగిల్గా ఉన్నావు. మిస్టర్, నేను అరెస్ట్ చేస్తున్నాను. నిన్ను కూడా. స్పీకింగ్. ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నానండి. మీ అబ్బాయిని ప్రాసిక్యూటర్ హౌస్ లో అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో బహుశా ఫైన్ వేస్తారు. అది కట్టేస్తే రిలీజ్ చేస్తారు. ఏమిటి సార్ అలా ఉన్నారు? మా సుపుత్రుడు నా పరువు కాస్త బజారు పాలు చేస్తాడు. మమ్మీ, ఏం మమ్మీ అదోలా ఉన్నా? నీ షికార్లు పూర్తయ్యాయా? దేనికైనా హద్దు పద్దు ఉంది. ఎవరితో పడితే వారితో సినిమాలకి షికార్లకి వెడితే
మీకే మీరు బాగానే ఉంటారు. ఫలానా వాళ్ళ పిల్లలని మమ్మల్ని దుమ్మెత్తి పోస్తారు. అమ్మా వాడు తాగి చేస్తే పోలీసులు జైల్లో పెట్టారట. నువ్వు చూస్తే పిక్నిక్లు పార్టీలు. ఆస్తి ఐశ్వర్యం ఉన్నా మనశ్శాంతి లేకపోయాకెందుకు జన్మ? ఇంకెప్పుడు వెళ్ళండి మమ్మీ. మమ్మీ ఉద్ధరించవు. అబ్బా నువ్వా? నాన్న అనుకుని హడిలిపోయాను. అబ్బా నానంటే ఇంత భయం గలవాడివి ఇప్పుడు రావడం. ఏం చేయించేదమ్మా, ఒకటా రెండా బోల్డ్ పనులు అన్ని చూసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. పాపం నాన్న నీకోసం ఎదురు చూసి ఇప్పుడే పడుకున్నారు. పడుకున్నారు కదా, పర్వాలేదు. అమ్మా పడుకునే కానీ నిద్రపట్టలేదమ్మా. ఎరా ఇల్లు ఉందని నేను జ్ఞాపకం ఉందా అని చెప్పు, మాట్లాడవరా? ఎందుకుంటుందిలే, పెద్ద వ్యవహారవేత్త కదా. అది కాదు నాన్న. ఏది కదరా, భోంచావా? టైంకి భోంచాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా? అన్నయ్య భోంచేయడానికి మనీలే కావాలా? 1000 ఇళ్ల పూజారి కాదన్నయ్య. అమ్మా వెళ్ళి వాడికి భోజనం ఏర్పాటు చేయి. రే కూర్చో. వ్యవహారం ఎంతవరకు వచ్చిందిరా? అయ్యే వరకు నిద్రపోతానా నాన్న. కరెక్టే. సరే, ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకున్నావా? చాలా థ్యాంక్స్ అండి ఇన్స్పెక్టర్ గారు. దానిదే ఉందిలేండి. సారీ మిస్టర్ మధు, మా డ్యూటీ మేము చేయక తప్పలేదు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నో మెన్స్. మధు, అది కాదు నీ దారి. మీరంటుంది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అర్థం లేదా? అయితే అర్థమైతే చెప్తాను విను. నా ఇంట్లో అడుగు పెట్టి అర్హత నువ్వు కోల్పోయావు. గెటవు. అన్న మీకు వ్యతిరేకంగా నేను ఏ పని చేయలేదు. తప్పు నువ్వు చేయలేదురా. అడిగినప్పుడల్లా అడిగినంత డబ్బిచ్చి అర్ధరాత్రి వెనక అపరాత్రి వెనక నువ్వు ఊరు చుట్టిస్తూ ఉంటే చూసి చూడట్టు పోయా. అమాయకులైన ఆడపిల్ల జీవితాలతో నువ్వు ఆడుకుంటుంటే తెలిసి తెలియదు ఊరుకున్నాను. అదిరా నేను చేసిన తప్పు. నాన్న మీరు చెప్పేదంత అబద్ధం. మీరు అనుకున్నంతగా నేనేమి దిగజారిపోలేదు. అవునవును, ఎన్ని అబద్ధాలు చెప్పకపోతే ఈ మేడ ఈ ఆస్తిపాస్తుల్ని ఏర్పాటు చేసి ఫలానా వాళ్ళ అబ్బాయి మధునేటట్టుగా చేశాను. మరి నాన్న అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నారు. మీ ఇష్టం లేకపోతే పంపించండి, వెళ్ళిపోతాను. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది అదే. వెళ్ళి ఇక్కడి నుంచి. నన్ను పంపిస్తున్నాను. మీరెవరు? మీకు ఎంత హక్కు ఉందో నాకు అంత హక్కు ఉంది. ఏమిటా మాటలు? నాన్నగారితో మాట్లాడే విధానం అది. అవును, మీ మనసులో స్థానం లేకపోవచ్చు, కానీ ఆస్తిపాస్తులో కాదు. మీ దగ్గర పాఠాలు నేర్చుకునేంత మూర్ఖుని కాదు. ఓర్ముయ్, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసినందుకు మంచి సమాధానం చెప్తున్నావురా. మన పెంపకంలా తయారు చేసింది రాజ్యం. రే నీకిదే చెప్తున్నాను, నేను చేయి చేసుకునే వరకు పరిస్థితి తీసుకురావద్దు. వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తాను. నా వాటా నాకు పంచిస్తే అలాగే వెళ్తాను. వాటా ఇందులో నీ తాతగారు సంపాదించిన లేదురా, అంతా నా స్వార్జితం. నీకు దమ్మిడి రాదు. ఇగో ఇంతవరకు నా మంచితనాన్ని నువ్వు చూసావు, దుర్మార్గానికి ముందు చూడబోతావు. ఇక నువ్వు నా కళ్ళ ముందు ఒక క్షణం నిలబడదు. వెళ్ళి ఇక్కడి నుంచే. భాస్కర్, భాస్కర్. ఓ మధు, ఏమిటి ఇలా వచ్చా? ఏం లేదురా, నా పరిస్థితులు కొంచెం బాగలేవు. మా నాన్నకు నాకు మధ్య క్లాష్ వచ్చింది. నాకేదైనా ఉద్యోగం దొరికే వరకు మీ ఇంట్లో కాస్త షెల్టర్ ఇవ్వరా? షెల్టరా? సారీ బ్రదర్, మా ఫాదర్ సంగతి నీకు తెలుసుగా. ఆయన ఒట్టి ఛాందసుడు. ఆయనకి ఇలాంటివేవీ కిట్టవు. ఇంకెక్కడైనా ట్రై చేయి. వస్తాను, ఏమనుకోకు. అరే ప్రభాకర్, ప్రభాకర్, సమయానికి వచ్చావరా? ఒక్క 10 రూపాయలు ఉంటేవరా? 10 రూపాయల నా దగ్గర ఎక్కడిరా? అరే చాలా అవసరంలో ఉన్నాను. నిన్నే కాబుల్ వాడి దగ్గర తీసుకున్నాను బ్రదర్, నా దగ్గర లేవు. సారీ, ఇంకెక్కడైనా చూసుకో. వస్తా. రొమాన్స్ చేస్తా, రొమాన్స్.
భోజనానికి కాలేదే? దానికి ఆకలిగా లేదట. నువ్వు కూర్చో. నాకు ఆకలిగా లేదు. మీరు తృప్తిగా భోంచేయండి. ఏ అందరూ కలిసి నన్ను బెదిరిస్తున్నారా? కన్న బిడ్డనే కనికరమైనా లేకుండా కట్టు బట్టలతో ఇంట్లోంచి గెంటేశారే. వాడు దిక్కులేని వాళ్ళ వీధుల్లో తిరుగుతూ ఉంటే తృప్తిగా భోంచేయటానికి నాకు రాతిగుండె కాదు. నా కడుపు తిప్పి మీకేం తెలుస్తుంది? పిచ్చిదా, కన్న బిడ్డల మీద అనురాగం ఆప్యాయత లేక కాదు. ఇదంతా వాడి క్షేమం కోరే, వాడి మంచి కోరే. సరే, ఇది నేను నీకు చెప్పిన అర్థం కాదు. ముందు ముందు నీకే తెలుసు. వాడెక్కడున్నాడు? పడిపోతున్నారే డ్రైవర్ ఇలారా మీరు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు. నేను వెళ్ళొస్తానండి. కూర్చోనైనా కూర్చో. ఏమిటి వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు? ఏం చేస్తావు? ఏదైనా ఉద్యోగం చూసుకుని. ఏం చదువు? ఏదో కొద్దిగా చదివానండి. ఏమిటి నీ పేరు? రామండి. చూడు రాంబాబు, పెద్ద పెద్ద ఇంజనీర్లు చదివిన వాళ్ళు ఉద్యోగాలు లేక లాటరీ కొడుతున్నారు. సెక్రటరీ సార్, ఎంఏ సార్. చూసావా, ఎంఏ చదివినోడు నాకు బాటిల్స్ మోస్తున్నాడు. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం మాటల. ప్రతి ఊరి దగ్గరికి వెళ్ళాలి, కాళ్ళు పట్టాలి, కాకాలు పడాలి, చాలా ఇబ్బందులు పడాలి. నా మాట విని నా దగ్గర పడు. ఊరికే మీరు రుణానుంటే నాకు ఇష్టం లేదండి. రుణాలు ఉన్నది కదా, ఏదైనా పని చేసుకుంటూనే ఉండు. సెక్రటరీ సార్, మన దగ్గర ఏమీ ఖాళీ లేవా? ఖాళీలా? ఖాళీలు ఎక్కడున్నాయి సార్? అసలు ఏమీ లేవు. ఏమీ లేవా? సార్, సార్, మన డ్రైవర్ ఉద్యోగం మానేశాడుగా సార్. వెరీ గుడ్. నీకు డ్రైవింగ్ వచ్చా? నాన్న ఆయన డ్రైవర్ గానా? పర్వాలేదండి, నేను చేస్తాను. మామూలు ట్రాక్టర్స్ కదా కారు వచ్చండి. వచ్చా? వెళ్ళి లోపలికి వెళ్ళి తాళ్ళు పట్టరా. సరే సార్. నాన్న మీరు తొందరపడుతున్నారు. నీకు తెలియదు, నువ్వు ఊరుకొచ్చి తల్లి. నేను పెద్దవాడిని, ప్రపంచం అంతా కాచి వడబోసిన వాడిని, నాకు అన్నీ తెలుసు. నేను అడుగుతాను, అప్పుడు నువ్వు చెబుతూ కానీ. సార్, త్వరగా రావయ్యా. వెరీ గుడ్. సెక్రటరీ సార్, నీకు అష్టాధారం శతాధారం తెలుసా? తెలుసు సార్. ఇందులో మన కారు తాళాలు తీ. కారు తాళాలా? అవి నా జేబులో ఉన్నాయి సార్. జేబులో ఉంచుకునేనా? నీకు 2 రూపీస్ ఫైన్. రాంబాబు, ఇవో తాళాలు. పొరపాటున ఈ తాళాలకి అమ్మాయికి ఇచ్చావు, ఆ రోజు నేను డిస్మిస్. అలాగే. డాడీ అర్థమైందా? అర్థమైందండి. ఏమిటి? మీకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా ఆపటం కష్టం అండి. వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? కుర్చీలో ఉన్నాను. ఏమిటి, నువ్వు డ్రైవర్ కదా? ఎస్ సార్. ఎస్. సారీ. క్యారియర్ గో. డాడీ ఆ జడ్జి నన్ను లేడీస్ క్లబ్ లో చాలా అవమానించాడు. అతను రోజు రోజుకి విపరీతంగా తయారవుతున్నాడు. ఎప్పుడో మంచి రోజు చూసి అతనికి సరైన సమాధానం చెప్తాను. అతని తత్వమే అది. అలాగే ఉంటాడు. పెళ్ళైపోతే అన్ని కుదురుకుంటాయి. పెళ్ళా? అతనితోనా? నాకా? చిచ్చి, ఈ జన్మలో జరగదు. నా మాట విను తల్లి, నీ పట్టుదల మాను. బంగారం లాంటి కుర్రాడు. నాన్న మీరు కూడా నేను చెప్పేది వినండి. నా పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నాకు నచ్చిన వాడిని నేనే నిర్ణయించుకున్నాను. రేపే అతను మిమ్మల్ని చూడటానికి వస్తున్నాడు. టాటా. కాల వైపరీత్యం. ఎవరు కావాలండి? భాను గారు ఉన్నారండి? ఆ పేరు గల వారు ఇక్కడ ఎవరు లేరండి. ఏమండి, ఇక్కడికి భాను వచ్చారా? రాలేదండి. కల్పనాదేవి గారు వెళ్ళిపోతున్నారే? పాలు లేకపోతే నేనేనా?
కమాన్ లెట్ ఇట్ డాన్స్. బాను కల్పన, నాన్న నీకే తీసుకునే చదువు. ఆగు, ఇక్కడే చదువు. చాలా తెలివిగలదాన్ని, నన్నెవరూ ఓడించలేరు, నేనెవరికీ లొంగను అని పొంగిపోయేదానివి. ఆ అపోహతోనే అందరితోనూ చనువుగాను చిలిపిగాను ప్రవర్తించేదానివి. దాన్ని ఆసరాగా తీసుకుని నీకు దగ్గరవ్వాలని, నిన్ను ఓడించాలని పెద్ద మనిషిగా నటించాను. అనుకున్నది సాధించాను. ఆ రోజు రాత్రి కొడైకెనాల్లో కలిగిన మధురాను జీవితంలో మర్చిపోలేం. సెలవు. నా కోసం వెదికినా ప్రయోజనం లేదు. భాను. ఎవరా భాను? ఏడుపుల తర్వాత ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరతను? ఏం జరిగిందో చెప్పవే. నిన్నే అడుగుతున్నది. ఎవరతను, ఏ ఊరు, ఏం చేస్తూ ఉంటాడు? చెప్పమ్మా. తెలీదమ్మా. తెలీదు? మీకు కార్లు ఇచ్చి కాలేజీలకు పంపేది ఎందుక? ముక్కు ముఖం తెలియని వాడితో విచ్చలవిడిగా షికార్లకని విక్రీకులకని తిరిగి నీవు బ్రతుకు బండలు చేసుకుంటావా? ఇదే మన సంప్రదాయం. ఎంత పని చేశావమ్మా. ఏమండి, ఇప్పుడు ఏమిటి చేయడం? ఏం చేస్తాం? అనుభవిస్తాం. చిన్నవాళ్ళని కేకలేస్తే బాధపడతారని, వాళ్ళు చేసిన తప్పులన్నీ కడుపులోనే దాచుకుని మమకారంతో పెంచినందుకు చివరకు వాళ్ళు మనకిచ్చే బహు నిప్పుతో చెలగాటం ఆడితే అది నిలువునా దహించి వేస్తుంది. సిరి సంపద లేకపోయినా బ్రతకొచ్చమ్మా, కానీ కాలుజారిన ఆడది సంఘంలో గౌరవంగా బ్రతకలేదు. నాన్న, నన్ను క్షమించండి. చూడమ్మా, మధు చేసిన తప్పుకి ప్రభుత్వానికి జరిమానా చెల్లించాను, కానీ నువ్వు చేసిన తప్పుకి ఎవరికి జరిమానా చెల్లించాలో చెప్పమ్మా. అంతేకాదు, నా స్థానంలో గనక నువ్వే ఉంటే ఏం చేసేదానివో కూడా ఆలోచించి చెప్పు. మోసం చేశాను, నా కోసం వెతికినా ప్రయోజనం లేదు. నిన్ను మోసం చేశాను, నా కోసం వెతికినా ప్రయోజనం లేదు. కల్పన, నిప్పుతో చెలగాటం ఆడితే అది నిలువునా దహించి సిరి సంపద లేకపోయినా బ్రతకొచ్చమ్మా, కానీ కాలుజారిన ఆడది సంఘంలో గౌరవంగా బ్రతకలేదు. కవిత్వం రాస్తున్నావా? అబ్బే లేదండి అమ్మాయి గారు. నేను అర్జెంట్ గా బజార్కి వెళ్ళాలి, కార్ బయటికి తీ. అమ్మాయి గారు, నాన్నగారు. నీకు అనవసరం, నేను చెప్తున్నానుగా. ఈ కారు కాదు, ఆ కారు.
చక్కనోడు బల్టక్కరోడు ఆహదైరయ్య వేషం కట్టాడు ఏసాడు బ్రేకు తగిలింది షాకు అయ్యో డీడీడిక్కు చక్కనోడు బల్టక్కరోడు ఆహదైరయ్య వేషం కట్టాడు ఏసాడు బ్రేకు తగిలింది షాకు అయ్యో డీడీడిక్కు లా 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 అందరి కళ్ళు కప్పేనంటూ ఆహా మెడిసి పడతాడు అల్లరి పిల్ల కళ్ళం వేస్తే కళ్ళు మిటకరించాడు అందరి కళ్ళు కప్పేనంటూ ఆడతాడు అల్లరి పిల్ల కళ్ళం వేస్తే కళ్ళు మిటకరించాడు గుట్టు తెలిసిందిలే పెట్టు తగ్గిందిలే గుట్టు తెలిసిందిలే పెట్టు తగ్గిందిలే కుర్ర సోగ్గాడు బోట కొట్టాడు చక్కనోడు రోడు ఆహ డ్రైవరయ్య వేషం కట్టాడు ఏసాడు బ్రేకు తగిలింది షాకు అయ్యో డీడీడిక్కు ఎదిగిన పిల్ల ఎగబడుతుంటే ఏదో ఉలికి పడతాడు విరిసిన వయసు సరసకు వస్తే విషయం తెలుసుకోడు ఎదిగిన పిల్ల ఎగబడుతుంటే ఏదో ఉలికి పడతాడు విరిసిన వయసు సరసకు వస్తే విషయం తెలుసుకోడు సిరి దాచేసిన మగ సిరి దాగున సిరి దాచేసిన మగ సిరి దాగున ఓహ చిన్నాడు చేత చిక్కాడు చక్కనాడు బల్టక్కరోడు ఆహ డ్రైవరయ్య వేషం కట్టాడు ఏసాడు బ్రేకు తగిలింది షాకు అయ్యో డీడీడిక్కు అమ్మాయి గారు ఏమిటండి ఇది? ఇదేం బాగలేదు ఇది నాన్నగారు తెలిస్తే నా ఉద్యోగమే పోతుంది. మా నాన్నగారి సంగతి ఏమిటో నేను చూసుకుంటానుగా. చూడండి, ఇక మీరు నన్ను అమ్మాయి గారు అని పిలవద్దండి. శాంతి అంటే చాలు. అంటే 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 అమ్మాయి గారు మీరు కలవాలి, నేను పేదవాడిని, ఆ తేడాలు అలాగే ఉండవండి. నా దారి నన్ను వదిలేయండి. మీరేమిటో మీ అంతస్తు ఏమిటో నాకు బాగా తెలుసు. తెలుసా? కావాలంటే మీ జేబులను ఉత్తరం చూసుకోండి. చూడండి, మనిషికి కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు, మంచి మనసు. ఆ మనసులో నాకు కొంచెం స్థానం ఇవ్వండి, నాకంతే చాలు. శాంతి, మధు,
ఓ మిస్ కల్పన, నన్ను తప్పించుకుని ఎక్కడికి పోలేదు. అయ్యో వదులు. చిలిపి చూపుల దానా చిక్కినావే జానా, అవునన్నా కాదన్నా నాదానవే నీవు. చిలిపి చూపుల దానా చిక్కినావే జానా, నువ్వవునన్నా కాదన్నా నాదానవే నీవు. చిలిపి చూపుల దానా చిక్కినావే జానా. సొంపులకు నా కన్ను చెదురు, నీ మూతి ముడుపులకు నా గుండె బెదురు. నీ వంపు సొంపులకు నా కన్ను చెదురు. అందాల చిలకమ్మ సిగ్గేల రావమ్మ, అందాల చిలకమ్మ సిగ్గేల రావమ్మ. నీ వాడు నీ జోడు వీడేనమ్మ. చిలిపి చూపుల దానా చిక్కినావే జానా, నువ్వవునన్నా కాదన్నా నాదనవే నీవు. చిలిపి చూపుల దానా చిక్కినావే జానా.
చిలికించుతా కళ్ళల్లో నిన్నుంచి కాపాడతా జలసాలో నిన్ను ముంచి కులికించుతా నీ వెంటనుంటానే నీ జంటనంటానే నీ వెంటనుంటానే నీ జంటనంటానే నూరన్నా వెయ్యన్నా పోలేనే చిలిపి చూపుల దానా చిక్కినావే జానా అవునన్నా కాదన్నా నా దానవే నీవు చిలిపి చూపుల దానా చిక్కినావే జానా అవును నేనే. నువ్వెంత మోసగాడవని నేను అనుకోలేదు. నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నావు? చిచ్చి, ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ నిలబడ్డావు? పో, జీవితంలో ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించుకు. కల్పన, నువ్వు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావు. జీవితంలో నువ్వు వేసే తప్పటడుగు నుంచి తప్పించడం తప్ప, నీ జీతాన్ని సరిదిద్దడం తప్ప. నా సర్వస్వాన్ని దోచుకుని నన్ను అన్యాయం చేయటం తప్పు కాదా? నువ్వేమీ నీతులు చెప్పనక్కర్లేదు. వెళ్ళు, ముందుకెళ్ళి వెళ్ళు. ఇదంతా వట్టి అపోహ. నీకు కనువిప్పు కలుగజేయడానికి, ఒక ఆడది సంఘంలో 10 మంది మగవాళ్లతో విచ్చలవిడిగా తిరిగితే వచ్చే నష్టాన్ని గుర్తింపజేయడానికి మీ నాన్న మా నాన్న కలిసి నాతో ఆడించిన నాటకమే ఇది. ఒకవేళ నా తప్పుంటే నన్ను క్షమించు. కల్పన, మావయ్య గారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పద. ఈ దెబ్బతో బాస్ పని ఠా. ఇన్నాళ్ళు డబ్బు కాసిపడి చలపతిగాడు కోరలు తీసిన పాము అయ్యాడు. ఈ రోజుతో పడగ విప్పిన పాము అవుతాడు. జూలీ, చచ్చి స్వర్గాన ఉన్న నీ దగ్గరికి నీ ప్రియుని పంపుతున్నా. కనీసం అక్కడైనా నీ మనస్సుకు సంతృప్తి కలుగుతుందేమో. ఎస్, కమ్ ఇన్. హలో మిస్టర్ చలపతి. ఓ రూబీ, నువ్వా? చిందులు వేసే చిన్నారి దారి తప్పిటొచ్చిందే. అదేమిటి చలపతి, నువ్వు ఎన్నడైనా నన్ను రమ్మన్నావా? రమ్మంటే నేను రానన్నానా? ఓ వండర్ఫుల్. ఆడది ఊ అనాలే కాని మగవాడు ఊరుకుంటాడా? జల్సా చేసుకుందాం. డార్లింగ్, మీ దగ్గరికి నేను వచ్చానని తెలిస్తే బాస్ మండి పడతాడు. రూబీ, ఇన్నాళ్ళు ఈ చలపతిగాడు బాస్ చేతిలో ఉన్నాడు. ఈ రోజు నుండి బాస్ చలపతి చేతిలోకి వచ్చాడు. అంటే ఈ రోజు నుంచి ఈ చలపతే బాస్ అన్నమాట. దిక్కులేని వాళ్ళని ఆదరిస్తే ఎన్నింటి కోసం లేకపోతావా? కౌంటర్ బాబు గారు, నీ అంత ఎక్కడ, మా అంత ఎక్కడ? పూటకి తిక్కడలేదు నువ్వు. మా అమ్మతో సరసాడతావా? చూడు నేను ఏం చేస్తాను. నాన్న, మీరు అనుకున్నట్టు ఆయన భికారి ఏం కాదు. లక్షాధికారా? అవును, లక్షాధికారే. కానీ పరిస్థితుల మూలంగా లక్షాధికారి అంటావు. అతను ఏదో కాకమ్మ కథ చెప్తాను, నువ్వు ఎలా నమ్మేవమ్మా? కథలు కావు నాన్న, కటికి నిజం. ఏమయ్యా, నిజమేనా అని? నిజమని నిరూపించడానికి ఏమిటి అథారిటీ? నువ్వు లక్షాధికారి కొడుకు అని చెప్పడానికి ఏమిటి ఆధారం? తొక్క కూడా మర్చిపోయింది కదయ్యా. పో ఇక్కడికి. నాన్న, మీరు తొందరపడుతున్నారు. నీకు తెలదమ్మా, నువ్వు లోపల పో లోపలికి. ఏమయ్యా, పోతావు లేదా? సెక్రటరీ గన్. మీకు అసలు నమ్మక్కర్లేదు. ఏడుస్తున్నావా తల్లి? నాన్న, మీరు అనవసరంగా మధుని అనుమానించి అవమానించి వెళ్ళగొట్టారు. నీకు తెలవదమ్మా, ఇలాంటి వాళ్ళు ఇలాగే మోసం చేస్తుంటారు. అతని మనసు నాకు బాగా తెలుసు నాన్న. అతను మోసం చేసే వ్యక్తి కాదు. ఇంతకీ నువ్వు అనేది ఏమిటమ్మా? నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? అవును నాన్న. కదయ్యా, ఫోన్ ఫోన్. ఎస్ సార్.
స్పీకింగ్. ఎవరు? రాఘవ. ఏమిటి నిజంగానా? మావాడు మారిపోయాడా? అయితే సంతోషం లేదా? అలాగే పెళ్ళా? పెళ్ళిదే ఉందిలే. వాడు మారిపోయాడని చెప్పావు, చాలా సంతోషం. మరి అమ్మాయి ఉంటుంది? వచ్చే నెలలోనేనా? సరే చూద్దాం. అలాగే అలాగే, మంచి. పెళ్లి ఎవరికండి? మా మధుది. అంటే మా బాల్య స్నేహితుడు రాఘవరావు లేడు, వాళ్ళ అమ్మాయి శాంతినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఏర్పాట్లు కూడా పుట్టే. అన్నట్టు నువ్వు మా మధుని చూడలేదు కదా? లేదండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. వీల్లేదా? ఎందుకని? ఆయనకి ఎప్పుడో పెళ్లి అయిపోయింది. అవును సార్, ఆయనకి నా సర్వస్వం ఎప్పుడో అర్పించారు. మానసికంగా మా ఇద్దరికి ఏనాడో పెళ్లి అయింది. వీలు చూసుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటారని మాట ఇచ్చారు. అబద్ధం. పొట్టకోటి కోసం ఉద్యోగం చేసుకునే నిన్ను, క్లబ్బుల్లో డాన్సులు చేసుకునే నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారా? ఈ వంకతో నా దగ్గర డబ్బు వసూలు చేద్దాం అనుకున్నావా? నేను చచ్చానమ్మా. నా మాట నమ్మండి, నేను నిజం చెప్తున్నాను. అన్నీ తెలిసిన వారు, నాకు అన్యాయం చేయకండి. సరే వెళతాను, మధుని పెళ్లి చేసుకుంటా. అప్పుడే మీ ఇంటికి కోడలుగా తిరిగి వస్తాను. హలో మధు. నువ్వా? ఏమిటిలా నడిచి వెళ్తున్నావు? కమాన్ రా, కూర్చో. అవును, నీ కారేమింది? ఏమో లేదు, తర్వాత చెప్తాను. కమాన్ మధు, కమింగ్. కూర్చో మధు. జస్ట్ ఎ మినిట్. తీసుకో మధు, నీకిష్టమైనది జాగ్రత్త చేశాను. సారీ రూపి, ఈ చెడికానందానికి దూరమై చాలా కాలం అయింది. చాలా సంతోషం. మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. అంటే ఇక నుంచి మనం భార్యాభర్తలుగా హాయిగా సంతోషంగా కాలం గడపచ్చుగా. ఏమిటి, మనం భార్యాభర్తలం? మధు, అప్పుడే మర్చిపోయావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదా? మనం దండలు మార్చుకోలేదా? బొమ్మలకు పెళ్లిళ్ళు చేస్తారు, అవి కాపురాలు చేస్తాయని ఎలా అనుకుంటారు? అయితే నన్ను ఒక బొమ్మలా వాడుకున్నావన్నమాట. నేనే కాదు, నేను గీసిన శృంగార వలయంలోకి వచ్చిన ప్రతి ఆడదాంతో అలా పెళ్లి గిల్లి అని ఆశ పెడితే తప్ప ఏ ఆడది అంగీకరించదు. వాళ్ళలో నువ్వు ఒకదాని. ఇదా నీ నిజ స్వరూపం? మధు, ఆడదాన్ని ఆట బొమ్మనుకున్నావు, కానీ అది అందమైన ఆటం బాంబని తెలుసుకోలేకపోయావు. అది ఎప్పుడు ఎక్కడ పేలుతుందో ఎవరికీ తెలియదు. మధు, నువ్వు నా భర్తవు. నువ్వు కాదంటే ఏం చేయాలో నాకు తెలుసు. న్యాయస్థానాలు నిద్రపోలేదు, సమాజం చావలేదు. మధు, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడు. ఆడదనే మాటకే కలంకం నీ జీవితం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. అసలు నువ్వెవరు? యూఆర్ జస్ట్ ఎ క్లబ్ డాన్సర్. అంటే మానాలు వదులుకొని డబ్బు కోసం ప్రతివాడిని పిచ్చివాడిని చేసే వృత్తిని. ప్రేమలకు పెళ్లిళ్లకు మీ జీవితాలు చాలా దూరం. మధు, నువ్వనేది నిజమేంటే నీ తండ్రి దగ్గర స్టెనోగా ఎందుకు పని చేయాలి? మహా పతివ్రత. క్లబ్ లో రంగులు పూసుకుని కొరగడం కూడా పెద్ద నిజాయితీ. మధు, నేను క్లబ్ డాన్సర్నే, కానీ నీతి తప్పిన దాన్ని కాదు.
ఆ జీవితం ఎందుకు కోరుకున్నానో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు మధు. అయినా నీకు ఏం చెప్పినా అర్థం కాదు. ఎప్పుడైనా నీకు నిజం తెలుస్తుంది మధు. నేను నిన్ను ప్రేమించాను, నా సర్వం నీకు అర్పించాను. నా బ్రతుకు బలి చేయకు మధు, నన్ను అన్యాయం చేయకు మధు, నన్ను అన్యాయం చేయకు. గతాన్ని మర్చిపో. శాంతకు నేను మనసిచ్చా. ఆమె నన్ను ఒక మనిషిగా చేసింది. నా హృదయంలో శాంతికి తప్ప మరెవరికి స్థానం లేదు. ఈ రూబీ బ్రతుకున్నంత వరకు ఆ స్థానం ఇంకొకళ్ళకు దక్కదు, దక్కనివ్వను. నువ్వు మరో పెళ్లి చేసుకోదలిస్తే ఈ రూబీని అంతం చేసి నువ్వు సంతోషంగా పెళ్లి చేసుకో. బెడ్రూమ్ లో టవల్ ఉంది, తీసుకురా. అమ్మని చూసావా? ఓ చూసేదే. నేను చెప్పినంత అర్థమైందా? ఓ అయ్యింది. ఏమంటావు? చేయి పట్టుకొని అమ్మా ఇంటికి రామ్మా, అమ్మా ఇంటికి రామ్మా, నువ్వు రాకపోతే నేను భోజనం చెయ్యను అని చెప్తాను. ఇప్పుడు కాదు, శబాష్. బాగా నటిస్తానే, అప్పుడు చెప్పాలి. దానికే 3 రూపాయలు ఉంచుకో. అమ్మా ఇంటికి రామ్మా, అమ్మా ఇంటికి రామ్మా, ఏమనుకోవద్దే. అమ్మ 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 ఇంటికి, అమ్మ ఇంటికి. నీకే కదా చెప్పేది. అబద్ధం, అబద్ధం, పచ్చి అబద్ధం. రాణి, నేను ఎంత తప్పు చేస్తే మాత్రం పెళ్లి కాలేదని చెప్పడానికి నోరెట్లా వచ్చింది. పాపం చిన్న రాణి ఉదయం ఉంటే అన్నం తిరండి మొండుకేసి. ఇదా రాణి మన బిడ్డ. ఎవరే నువ్వు? ఇది దీని బట్టలు పట్టపోతే పోని, అన్న లేకుంటే బిడ్డ పోతుంది. నీ రాలేదని పొరడి పొరడి ఏడుస్తుంది. మిస్టర్, నువ్వు నాకు చాలా హెడ్ తయారయ్యావే. చూసారా? నన్ను చూసారా? ఇతను నా భర్త కాదు. రాణి, అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాడు. ఎందుకు? ఈయన తలకాన్ని కొట్టి చెప్పు. మంచి నన్ను దొరకదా మీకు? రాణి, ఈ నిమిషం నుంచి నేను రేసిపోను, తాగును, ప్యాకులాడును, ఆడపిల్లలు మూతి చూడును. నా జీతం అంతా అలాగే తీసుకువచ్చి నీ చేతులు పెట్టాలి. చలదయ్యా. ఇంకేమమ్మా అంతగా చెప్తుంటే ఇదిగిపోమ్మా. ఆయన కాదయ్యా, ఆయన. అదేనయ్యా ఆయన. రాణి, మన వంశం దీంతో తెలియనా? ఇంటికి పోతుంది. నా భర్త కాదు. మీరే చెప్పండి, నన్ను చూస్తే భర్తలాగా ఉన్నానా, బిడ్డలాగా ఉన్నానా? చేసుకున్న వాళ్ళ భర్త కాదు పాపం తల్లి. ఈయన నా భర్త అయితే కట్టుకున్న తాళేది. పారేసావా? కోపం వచ్చిందంటే తీసి పారేసేది. రాణి, మన మిత్ర మీద ఎన్ని ఉంటాయేమి, తాళి తీసి పారేస్తావా? అవునండి, ఇది పారేయడం, నేను తేవడం. ఇది పారేయడం ఉండమ్మా, అది అమ్మ. అసలు ఎలాంటి వాడైనా సరే తర్వాత తగు తీసుకో. మెడ బోసిగా ఉండకూడదు, ముందు మంగళసూత్రం కట్టుకో. మీరంతా చెప్తున్నారని మంగళసూత్రం కట్టాను. రేపు ఏమైనా మీరే సాధ్యం. కుదరండి, మిగతా విషయం ఇంటికి మాట్లాడతాం. ఏమిటి తల్లి ఇది? నాన్న, వారంటే మొదటి నుంచి నాకు ఇష్టమే, అనుకోకుండా జరిగిపోయింది. డాడీ, మ్యారేజ్ ఇస్ మేడ్ ఇన్ హెవెన్. మాకు బస్ స్టాపే హెవెన్.
తల్లి, నీ పెళ్లి ఎంతో వైభవంగా ఫస్ట్ క్లాస్ గా జరిపించడాను కలలు కన్నాను. ఆఖరి నువ్వు ఇలా ప్లాట్ఫారం మీదే ముగించేస్తావా? మావయ్య, ట్రైన్లో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు అన్నీ ఉన్నాయి. చివరికి ఎవరైనా దిగేది ప్లాట్ఫారం మీదే కదా. నువ్వు అసాధ్యుడు అల్లుడు. ఇంత పని చేస్తావని నేనేనాడు అనుకున్నాను. ఆశీర్వదించండి. కళ్యాణం వస్తూ నిత్య సుమంగళివై 1000 ఏళ్ళు వర్ధిల్లు తల్లి. పదండి, ఇంటికి వెళదాం. పదండి పదండి అమ్మా, మీరు పదండి. నువ్వంటే గుండెల్లో ప్రేమ, ఊహల్లో ఊరేగే బొమ్మ. ఈజీగా లవ్ లో పడి ఈజీగా మర్చిపోయే ప్రేమ, అలాంటి ప్రేయస్ నాకు అక్కర్లేదురా. నేను కూడా వెళ్ళి షకిల్ని ట్రై చేసుకుంటాను. మీరు నా అటెండెన్స్ చూసుకోండి. నీ బాడీకి లవ్వేంట్రా? వాళ్ళు చేసింది నీకు తప్పనిపించలేదా? ఖచ్చితంగా తప్పే, కానీ వాళ్ళు తప్పు చేశారని నువ్వు దెబ్బలాటో. ఈ రోజు ఉదయం 7 గంటలకు ఇదే నా మొదటి ప్రేమలేఖ. నువ్వు ఏ మినిస్టర్నో గుండానో పెళ్లి చేసుకో. ర్యాగింగ్ చేస్తే చెద్దన్నంలో పచ్చిమిరపకాయ కొరుక్కు తిన్నట్టన్నా ఉండాలి, లేకపోతే ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టన్నా ఉండాలి. మీ భావాల్ని గౌరవించాల్సిన బాధ్యత నాకుంది. నేను కేవలం మీ అమ్మగారికి మాత్రమే వచ్చాను. అది మెల్లకన్నా ఎటు చూస్తున్నానో తెలియదా? ఈ రోజు ఉదయం 10 గంటలకు అనగనగా ఓ అమ్మాయి. వలచిన ప్రియుడే దొరికేసిన కోరికలీడేరే. వాళ్ళు ఇటు పోయారో తెలుసా? వెళ్ళడం ఇటే వెళ్ళారు, కానీ ఎక్కడ తీసుకుపోయారో ఎలా చెప్పగలం బాబు? కనుగొంటే భావము తీయగా వెతకడానికి వెళ్ళారు. ఎక్కడున్నా సరే పట్టి తీసుకొస్తారు. రాజ్య ప్రజలంతా అనవసరంగా అనర్థాల పాలు కావచ్చు. దీనికంతటికీ కీలకం నీ చేతిలో ఉంది. ఏడకెళ్ళే ఎడివిలో ఎంతకంటే నీకు ఎక్కువ అదృష్టం కలగతాదా? నా మనం వినవు, నా కోరిక చెల్లించవు, నువ్వు సుఖంగా ఉన్నావు, అంతే చాలు. నా కోసం ఎంత బాధపడ్డావు కదా. ఈ రోజు రాత్రి 7 గంటలకు మాయలమ్మారి. దుడుకు వయసు దుమారం. నువ్వేవైనా చెప్పు, చేస్తాను. కానీ పెళ్లి చేసుకుంటాను మాత్రం 100 గుండుకాయలున్నా చెప్పలేను. ఈ గంటము చుట్టూ భూమండలం అంతా ఆక్రమించి చివరికి నీ పిక్కి ఉరితాడవుతుంది. ప్రతి ఆడది ఏమనుకుంటుందంటే తన మొగుడు చాలా తెలివి తక్కువడని. నా గురించి నీ అభిప్రాయం ఏమిటి? మీ నాన్నగారిలా నువ్వు మంచిదనమని నా అభిప్రాయం. ఈ రోజు రాత్రి 10 గంటలకు ధైర్యవంతుడు. మిస్టర్ మధు, సాక్ష్యాలు విన్నారుగా? నేరుగా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఉంది బనారస్. డబ్బు గల తల్లిదండ్రులకు ప్రతి బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పాలని ఉంది. ఒకప్పుడు చెడ్డవాడిగా ఉండి తర్వాత మంచివాడిగా మారినా కతండిని కూడా నమ్మించలేని దురదృష్టవంతుడి కథ చెప్పాలని ఉంది. ఆడవాళ్ళ శీలంతో ఆడుకున్నవాడు పశ్చాత్తాపంతో రాల్చే కన్నీళ్ల బరువెంతో చెప్పాలని ఉంది. కానీ చెప్పే సమయం దాటిపోయింది. నాట్ ఇక చెప్పవలసింది మీరే. జడ్జ్మెంట్ విల్ బి ప్రొనౌన్స్డ్ టుమారో. గుసగుసలాడుకో నా మిస మిసలందుకో మగువతో మధువుతో రేయి పగలు మరచిపో. రా గుసగుసలాడుకో నా మిస మిసలందుకో మగువతో మధువుతో
గుసగుసలాడుకో నా మిసమిసలందుకో మగువతో మధువుతో రేయి పగలు మరచిపో గుసగుసలాడుకో నా మిసమిసలందుకో మగువతో మగువతో రేయి పగలు మరచిపో మీరెవరు? అంతా ఏం పని? నీకు చాలా దగ్గర వాడిని. అంటే ఇక్కడే చెప్పాలా? రహస్యమా? రూబీ హత్యతో కొంత ప్రశాంతత ఏర్పడిందిగా, అంతా దురద పడతా దేనికి? మీరు చాలా డొంకతిరుడిగా మాట్లాడుతున్నారే. అయితే ఇక్కడెందుకు, లోపల మాట్లాడుకున్నది. రూబీ హత్యకు నీకు ఏమైనా సంబంధం ఉందా? ఆమె చనిపోతూ నీ గురించి కూడా ఆమె డైరీలో రాసుకుంది. ఏమంటావు? ఇంతకీ మీరెవరు? నేనెవరో తర్వాత చెప్తాను. ముందు నిజం చెప్పావా నువ్వు ప్రాణాలతో బయటపడతావు. రూబీ క్లబ్ లో డాన్సర్ గానే నాకు తెలుసు. అంతకంటే ఏమీ తెలియదు అన్నమాట. తెలియదు. నువ్వు ఫోటోలు కూడా తీస్తావు కదా? అది నా హాబీ. నువ్వు తీసిన వాటిలో రూబీ ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు సార్. సరే, రూబీ గురించి నీకు తెలిసిన వివరాలని చెప్పాలి, లేదా నీ ప్రాణం తీస్తాను. అలా సార్, ఆ వివరాలను మీకు తర్వాత చెబుతాను. క్షమించండి. దట్స్ ఆల్ రైట్. ఈ కేసులో విచారింపబడిన సాక్ష్యాలను బట్టి, ఇరువైపుల న్యాయవాదుల వాదోపవాదాన్ని బట్టి, ముఖ్యంగా ముద్దాయి కన్నతండ్రి మాధవరావు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, ముద్దాయి మధు రూబీని హత్య చేశాడనే ప్రాసిక్యూషన్ కథనాన్ని నమ్ముతూ ముద్దాయికి తీర్పును కొద్ది క్షణాల పాటు వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడే నేను సమాచారాన్ని బట్టి కొంతమంది సాక్షులను విచారించడానికి కోర్టు వారిని అనుమతికి వస్తున్నాను. ఐ ఆబ్జెక్ట్ టు ది పిటిషన్ యువర్ ఆనర్. కేసు తీర్పు వరకు వచ్చిన తర్వాత ఏదో ఒక కొత్త సాక్ష్యం ఆకాశం నుండి ఊడిపడిందంటూ అర్జీ దాఖలు చేసుకోవడం కేవలం కోర్టు వారిని మభ్యపెట్టడానికే కానీ న్యాయానికి సహకరించదని నా మనవి. డిఫెన్స్ లాయర్ తన వృత్తి ధర్మాన్ని విస్మరించి అడుగడుగున అర్థం లేని అడ్డంకులు పెట్టడం న్యాయవాద వృత్తికి అది ధర్మము కాదు, న్యాయవాదికి గౌరవము కాదు. నో యువర్ ఆనర్. ఒక నిర్దోషి దోషిగా నిర్ణయింపబడ్డాడు. తన ఉరికంబానికి ఎక్కించబడుతున్నాడు. అటువంటి సమయంలో ఆ అమాయకుని రక్షించడం న్యాయవాది వృత్తికి అధర్మం కాదు, న్యాయవాదికి అగౌరవం కాదు. ఎవరా సాక్షి? సాక్షే కాదు యువర్ ఆనర్,
జూలీ ఆత్మహత్యా కేసుకు రూబీ హత్యారానికి మధ్య చాకచక్యంగా దాక్కున్న ముద్దాయిని కూడా నేను తెలుసుకున్నాను. ముద్దాయ అనుభవం గల వ్యక్తి హత్య చేస్తే సాక్ష్యాలు కరువై అది ఆత్మహత్యగా మారుతుంది. అదే కొన్ని హత్యలకు దారితీస్తుంది. అందుకే దోషిని నిరూపించడానికి చలపతి గారిని మరోసారి విచారించడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. థ్యాంక్ యూ రానా, థ్యాంక్ యూ. పంతులు గారు, ఎగ్జిబిట్ నెంబర్ 4. చలపతి గారు, ఈ ఫోటో ఎవరు తీశారు? నేనే. ఎందుకు తీశారు? లాభాల వాటాల విషయంలో నాకు మా బాస్ కి మధ్య అభిప్రాయ భేదం వచ్చింది. ఒకనాడు ఆ విషయం ఏదో తేల్చుకుందామని నా బాస్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు జూలీ, నీ మనసులో రగులుతున్న సమస్య ఇక ఉండదు. బీ హ్యాపీ. నిజంగానే మదన్? జూలీ, జీవితంలో నువ్వు ఇచ్చిన ఆనందాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేదు. నీ మెడలో తప్ప మరొకరి మెడలో తాడెందుకు వేస్తాను జూలీ, తాడెందుకు వేస్తాను? నా మదన్ నన్ను ఎప్పుడు అన్యాయం చేయడం, ఎప్పుడు నా వాడివే. జూలీ, మై డియర్ జూలీ, నువ్వే నా సర్వస్సు. నన్ను కౌగిలించుకో జూలీ, నన్ను కౌగిలి. ఆ విధంగా అవసరం ఉన్నప్పుడల్లా బాస్ దగ్గర నుంచి ఫోటోలు చూపించి బెదిరించి డబ్బు తీసుకునేవాడిని. ఒకనాడు రూబీ నన్నే మోసగించి ఫోటోలు తీసుకువెళ్ళింది. ఆ పని బాసే చేయించుంటాడని ఆవేశంలో బాస్ దగ్గరికి వెళ్ళాను. బాస్ బాస్, ఈ చలపతి గాడినే పల్టీ కొట్టించాలనుకున్నావు కదూ, కానీ ఈ చలపతి నీ గుండెల్లో నిద్రపోగలడు. ఆ ఫోటోలు నెగిటివ్లు ఇలా పడే. చలపతి, వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? ఫోటోలేంటి, నెగటివ్లేంటి? బాస్, మీ నాటకాలు నా దగ్గర కాదు. రూబీని పంపించి నాకు మత్తెక్కించి ఆ ఫోటోలు మీరు కాజేయలేదు. వాట్? రూబీ నిన్ను మోసగించి ఫోటోలు తీసుకెళ్ళిందా? ఆ రూబీ ఎవరనుకున్నావు? చచ్చిన జూలీ చెల్లెలు. తన అక్కను చంపిన వాళ్ళని, మన రహస్యాలు తెలుసుకోవాలని అది ఇక్కడికి చేరి. నిజమా బాస్? ఐఎమ్ సారీ. నో! ఆ ఫోటోలు ఎవరికంట పడకముందే మనం దక్కించుకోవాలి. అవసరమైతే రూబీని కూడా. నా కత్తి తీసుకుని బాస్ మదన్ మోహన్ ఆవేశంలో బయటికి వెళ్ళి
నా రహస్యం బయటపెట్టే ఫోటోలు రూబీ దగ్గర ఉండటం ప్రమాదమని. ఆ ఫోటోలను ఎలాగైనా సంపాదించాలన్న ఉద్దేశంతో రూబీ ఇంటికి వెళ్ళాను. మాత్రం అల్లరి చేయడానికి ప్రయత్నించావా? హాల్లో ఉన్న మొదల్లోనే పంపించు. నేను చెప్పినట్టు చేయాలి. మధు, బెడ్రూమ్ లో టవల్ ఉంది, తీసుకురా. అన్యాయాలకి అక్రమాలకి తాత్కాలికంగా విజయం లభించిన అంతిమ విజయం న్యాయమేకేనని మహత్తరమైన మానవాతీత శక్తి దోహదం చేస్తుందని మరోసారి రుజువైంది. హంతకుడు మదన్ మోహన్కు ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మరణదండన విధించడమైనది. ముద్దాయి మధును నిర్దోషిగా భావించి విడుదల చేస్తున్నాం. పిల్లలు తప్పు చేయడం సహజం. అలాగే మనం ఊరుకోకుండా వాళ్ళని సరిదిద్ది మంచి మార్గంలో పెట్టడం మన ధర్మం. అందుకు నేను అభినందిస్తున్నాను రా. నిజంగా అభినందించవలసింది నిలురా. ఎందుకంటే నీ సహాయం లేకపోతే ఈ నాటకం ఇంత బాగా రచ్చినట్టుండేది కాదు. ఇప్పుడే ఒప్పుకున్నావా నేను యాక్టర్ని? ఎప్పుడు ఒప్పుకున్నాను రా, చాలా పెద్ద యాక్టర్. శ్రమంతా వాళ్లే పెట్టట్టు తెగ కూడుకుంటున్నారు. దాందే ఉందిలేమ్మా, వాళ్ళు పెద్దవాళ్ళు మన చిన్నవాళ్ళం. బాను, నువ్వు శాంతి కలిసి నా బిడ్డలను చక్కదిద్దారు, నా పరువు కాపాడారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోయారు. ఒరేయ్, మర్చిపోకుండా ఉండాలంటే ఒక మంచి పని చేయాలరా. ఏమిటి? నేను చెప్తాను సార్. ముందుగా చెప్పవయ్యా. మీ అమ్మాయిని మా అబ్బాయికి, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి గ్రాండ్ గా మ్యారేజ్ జరిపించండి సార్. గుడ్, బాగా పనిచేసింది. ఎప్పుడురా వెళ్ళి పెళ్లి ఏర్పాటు చేయగలను. అలాగే సార్. క్యారీ ఆన్. చిలిపి చూపుల దానా చిక్కినావే జానా, అవునన్నా కాదన్నా నా దానవే నీవు. చిలిపి చూపుల దానా చిక్కినావే జానా, నువ్వవునన్నా కాదన్నా నా దానవే నీవు. చిలిపి చూపుల దానా చిక్కినావే జానా.